అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న తల్లికి వందనం పథకం 2026కి సంబంధించి జూలై 22 నాడు విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ చేయటం అయితే జరిగినది. అయితే అతి కొద్ది మందికి వివిధ స్థాయిలో వెరిఫికేషన్ జరిగాక, అనగా ఉదాహరణకు జూన్ 30 తర్వాత అడ్మిషన్ అయినటువంటి ఇలా పలు రకాల కారణాలతో పెండింగ్లో ఉన్న వాటి తల్లికి వందనం పథకంలో అర్హులై ఉండి ఇంకనూ సహాయం అందని విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి గ్రీవెన్స్ను ఆగస్టు 3 వరకు స్వీకరిస్తారు. ఆగస్టు 4 నుంచి 10 వరకు గ్రీవెన్స్ పరిశీలించి అర్హుల జాబితాను సిద్ధం చేసి వారికి కొత్తగా గుర్తించిన లబ్ధిదారులకు 1వ తరగతి ప్రవేశాలకు జూనియర్ ఇంటర్ కొత్త ప్రవేశాల జాబితాను ఆగస్టు 30న విడుదల చేసి అదే రోజు మరలా తల్లిదండ్రుల అకౌంట్లలో అమౌంట్ను జమ చేయనున్నారు. అయితే మనం ఇప్పుడు వివిధ రకాల సమస్యలు వాటి పరిష్కారాలు కూడా చర్చించుకుందాం. మదరు అండ్ చైల్డ్ డిఫరెంట్ హౌస్ హోల్డింగ్లో ఉంటే మనం ఏం చేయాలి? చైల్డ్ను మదర్ హౌస్ హోల్డింగ్కి మైగ్రేట్ చేయాలి. వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాలి. మైగ్రేషన్ పూర్తయితే అమౌంట్ అయితే క్రెడిట్ అవుతుంది. ఇక నాట్ ఇన్ టీవీ డేటా ఉంటే ఏం చేయాలి? ఇలా వచ్చింది అంటే స్వర్ణగ్రామ స్వర్ణవార్డుకి స్కూల్ డేటా ఇంకనూ రాలేదు, ఏదో కారణాలతో ఉండి ఉంటుంది కాబట్టి స్కూల్ కాలేజీని సంప్రదించాలి. ఇక్కడ యూడైస్ నందు ఉన్న వివరాలు సరిచూసుకోవాలి. ఎన్పిసిఐ యాక్టివ్ ఆర్ ఇన్యాక్టివ్ అంటే ఇక్కడ తల్లిది కానీ తండ్రిది కానీ గార్డియన్ కానీ అకౌంట్ నెంబరు ఎన్పిసిఐతో లింక్ అయి ఉండాలి. అనగా ఎన్పిసిఐ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇక్కడ మన అకౌంట్ నెంబర్ అనేది దీంతో లింక్ అయితేనే మన అకౌంట్కి అమౌంట్ అనేది జమ అవ్వడం జరుగుతుంది. ఇక ఎలిజిబుల్ ఇన్ఎలిజిబుల్ ఉంటే మనం ఇన్ఎలిజిబుల్ వారి కోసమే మాట్లాడుకుంటున్నాం కనుక షో చేసిన ఇన్ఎలిజిబుల్ రీజన్ని గుర్తించి, ఉదాహరణకు ఎలక్ట్రిసిటీనా, ల్యాండ్నా, రైస్ కార్డు ప్రాబ్లమ్నా, గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నదా, ఇన్కమ్ ట్యాక్స్నా, 4 వీలర్నా, ఇవి వాస్తవం అయితే ఇన్ఎలిజిబుల్లో ఉంటారు. ఒకవేళ అలా వచ్చేసి మీరు అర్హులై ఉంటే మాత్రం తప్పనిసరిగా స్వర్ణగ్రామ స్వర్ణ వార్డులను సంప్రదించి గ్రీవెన్స్ను రైట్ చేసుకోవాలి. లీప్ యాప్లో స్టూడెంట్ ఉండి రాలేదు అనుకుంటే దీనికోసం మనం ఏం చేయాలి? తప్పనిసరిగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చెక్ చేసుకోవాలి. ఇక్కడ రీవెరిఫికేషన్ లిస్ట్లో పేరు వచ్చిందా? అయితే దీనికోసం రీజన్ తెలుసుకొని రిమార్క్స్ అప్డేట్ తర్వాత దాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలి. ఇక గార్డియన్ కేసు ఉందా? అనగా కొంతమంది విద్యార్థులు తల్లిదండ్రులు లేకుంటే యూడైస్ నందు గార్డియన్ పేరు చేర్చుతారు. ఇక్కడ గార్డియన్ ఆధార్ వెరిఫై చేయాల్సి ఉంటుంది. వెరిఫై అయితే సరిపోతుంది. ఏ లిస్టులోను అనగా ఎలిజిబుల్ ఇన్ఎలిజిబుల్ లిస్టుల్లో పేరు లేకపోతే ఏం చేయాలి? నాట్ ఇన్ టీవీ డేటా ఉంటుంది. దీని కొరకు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని సంప్రదించి యూడైస్ నందు వివరాలు నమోదు చేస్తే సరిపోతుంది. స్టూడెంట్ మరియు మదరు, ఫాదర్, గార్డియన్ సేమ్ హౌస్ హోల్డ్లో ఉన్న డిఫరెంట్ అని చూపిస్తే ఏం చేయాలి? మైగ్రేషన్ స్టేటస్ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఫైనల్ అనాలిసిస్ సమయంలో ఓల్డ్ డేటా తీసుకొని ఉంటుంది కాబట్టి. డేటా రాంగ్ అని చూపిస్తే ఏం చేయాలి? డేటా రాంగ్ గ్రీవెన్స్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ స్టూడెంటు, మదరు, గార్డియన్ వివరాలు కరెక్ట్ అయితే ప్రాబ్లం క్లియర్ అవుతుంది. వెరిఫికేషన్ కట్ ఆఫ్ డేట్ ఉంటే 15th జూన్ 2026 లోపు ఉన్న వారికి పడి ఉంటాయి. ఇక అన్ని వివరాలు సరిపోయి ఇన్ఎలిజిబుల్ మాత్రం వస్తే అప్పుడు ఏం చేయాలి? ఆ వచ్చిన కారణంపై గ్రీవెన్స్ పెట్టుకోవాలి. చూపించిన కారణం తప్పైతే సరి చేయబడుతుంది. సిబిఎస్ఈ ఇంటర్మీడియట్ స్టూడెంట్ అని చూపిస్తే ఏం చేయాలి?
ఇది ఇక్కడ స్కూల్ని కానీ కాలేజీని కానీ సంప్రదించాలి. రీజన్ ఎంటీ ఉందా? అయితే దీనికోసం మనం ఏం చేయాలి? రీజన్ ఎంటీగా ఉంటే రీజన్ అప్డేట్ అయినంత వరకు వెయిట్ చేయాలి. ఇక మదర్ ఆధార్ తప్పుగా ఉంటే ఏం చేయాలి? డేటా రాంగ్ అని గ్రీవెన్స్ పెట్టాలి. అప్పుడు ఆధార్ వివరాలు సరిచేయబడతాయి. రైస్ కార్డు ఉన్న ఇనెలిజిబుల్ వస్తే ఏం చేయాలి? ఇక్కడ నాట్ హ్యావింగ్ రైస్ కార్డ్ గ్రీవెన్స్ పెట్టుకోవాలి. రైస్ కార్డ్ మ్యాపింగ్ అప్డేట్ అవుతుంది. నో డేటా ఫౌండ్ ఎర్రర్ చూపిస్తే ఏం చేయాలి? అయితే మనం ఆన్లైన్ చేసేటప్పుడు ఈ విధంగా చూపించినట్లయితే బ్రౌజర్ క్యాచీని క్లియర్ చేసుకోవాలి. మళ్ళీ రీలాగిన్ అయితే ఓపెన్ అవుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ ఆప్షన్ కనిపించడం లేదా? మనం ఆన్లైన్ చేసేటప్పుడు ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ఆప్షన్ కనిపించకపోయినట్లయితే మళ్ళీ మనం బ్రౌజర్ క్యాచ్ క్లియర్ చేసుకొని మళ్ళీ లాగిన్ అయితే సరిపోతుంది. ఆర్టీ స్టూడెంట్కి 1500 రూపాయలు అని చూపిస్తుందా? అయితే ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆర్టీ స్టూడెంట్ ఇలా అని చూపిస్తే తప్పనిసరిగా ఆ విద్యార్థి ఆర్టీఈ కింద అడ్మిషన్ పొంది ఉంటారు. ఇలా అడ్మిషన్ పొందిన వారికి అమౌంట్స్ అనేవి తల్లి అకౌంట్కి 1500 రూపాయలు, ఆ ఏ ప్రైవేట్ స్కూల్ వాళ్ళు జాయిన్ అయ్యి ఉంటారో ఆ ప్రైవేట్ మేనేజ్మెంట్ వారికి 11,500 రూపాయలు వేయటం జరుగుతుంది. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఆర్టీఈ అడ్మిషన్ పొంది కన్సర్న్ ప్రైవేట్ స్కూల్ జాయిన్ కాకుండా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అయిన వారికి ఇదే విధంగా పడి ఉంటాయి. ఇలా పడితే ఎంఈఓ కార్యాలయాన్ని సంప్రదిస్తే వారు మీ వివరాలు పైకి పంపిస్తారు. తర్వాత మీకు ఫుల్ అమౌంట్ 13,000 రూపాయలు అనేది క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. అమౌంట్ క్రెడిట్ చూపిస్తుందా? అప్పుడు మనం ఏం చేయాలి? మదర్ ఆధార్తో పేమెంట్ స్టేటస్ను ట్రాక్ చేస్తే పేమెంట్ సక్సెస్ అని చూపిస్తే అమౌంట్ క్రెడిట్ స్టేటస్ చూపిస్తుంది. చైల్డ్ ఆధార్తో నాట్ ఇన్ టీవీ డేటా వస్తే ఏం చేయాలి? స్కూల్ని కానీ కాలేజీని కానీ సంప్రదించాలి. స్టూడెంట్ డేటా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుండి అప్లోడ్ కాలేదు, స్కూల్ ద్వారా అప్డేట్ చేసుకోవాలి. అండర్ వెరిఫికేషన్ ఉంటే ఏం చేయాలి? స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వెరిఫికేషన్ పూర్తయ్యే వరకు వేచి ఉండాలి. వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత డిపార్ట్మెంట్ తదుపరి చర్య తీసుకుంటుంది. మదర్ యుఐడి వల్ల ఇనెలిజిబుల్ ఉంటే ఏం చేయాలి? మదర్ మరియు చైల్డ్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చెక్ చేయాలి. ఎలిజిబిలిటీ అనేది హౌస్ హోల్డ్ మ్యాపింగ్ బట్టి ఉంటుంది. ఆర్టీఈ స్కూల్ చేంజ్ అయ్యిందా? మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇంతకుముందే ఆర్టీఈ క్వశ్చన్ తెలియజేశాను, మరలా ఇక్కడ తెలియజేస్తాను. ఆర్టీఈ అడ్మిషన్ పొంది సంబంధించిన ప్రైవేట్ పాఠశాలలో స్టూడెంట్ జాయిన్ అయితే 13,000 పడుతుంది. కానీ ఆర్టీఈ అడ్మిషన్ వచ్చి సంబంధించిన ప్రైవేట్ పాఠశాలలో స్టూడెంట్ జాయిన్ కాకుండా వేరే గవర్నమెంట్ పాఠశాలలో జాయిన్ అయితే ఇక్కడ కూడా ప్రైవేట్ పాఠశాల వారికి అమౌంట్ క్రెడిట్ అవుతుంది. అలా క్రెడిట్ కాకుండా ఉండాలి అంటే ఎంఈఓ కార్యాలయానికి మీ వివరాలు తెలియజేయాలి. మీ ప్రాబ్లం క్లియర్ అవుతుంది. రీసైడింగ్ ఇన్ సేమ్ హెచ్హెచ్ హౌస్ హోల్డింగ్ ఇచ్చారా? అయితే తల్లి బిడ్డ ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండేటట్లు సరిచూసుకోవాలి. వెరిఫికేషన్ పూర్తి చేస్తే సరిపోతుంది. స్టూడెంట్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేకపోయినా యాడ్ చేశారా? అయితే స్టూడెంట్ని హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో యాడ్ చేసినాక డిపార్ట్మెంట్ అప్డేట్ కోసం వచ్చేంత వరకు వేచి ఉండి ఫైనల్గా సింక్రనైజ్ అయిన తర్వాత స్టూడెంట్ డీటెయిల్స్ అప్డేట్ అవుతాయి. ఇక ఎంప్లాయీ అని వస్తే వీరు ఎంప్లాయీ కనుక వీరికి ఇనెలిజిబుల్ అనే ఉంటుంది, గమనించగలరు. గతంలో రాలేదు ఇప్పుడు వచ్చిందా ఇలా చూపిస్తే గత సంవత్సరం ఎలిజిబిలిటీ కండిషన్ బట్టి రాకపోయి ఉండవచ్చు, మరి ఈ సంవత్సరం ఎలిజిబిలిటీ బట్టి వచ్చి ఉండవచ్చు. ఉదాహరణకు అంగన్వాడీ వారికి క్రెడిట్ అవ్వడం జరిగింది. రిమార్క్స్ కాలం ఎంటీగా ఉంటే ఏం చేయాలి? డిపార్ట్మెంట్ అప్డేట్ కోసం వేచి ఉండాలి. రిమార్క్స్ అప్డేట్ అయిన తర్వాత మాత్రమే తగిన చర్య తీసుకోవాలి. ఇక అండర్ వెరిఫికేషన్ ఉన్నట్లయితే
వెరిఫికేషన్ అప్డేట్ అయినంత వరకు వేచి ఉండాలి. ఇప్పుడు మనం గ్రీవెన్స్కి అప్లై చేసే ముందు ఈ వివరాలు జాగ్రత్తగా తెలుసుకోవాలి. గ్రీవెన్స్కి అప్లై చేసే ముందు అధికారిక పోర్టల్ స్వర్ణగ్రామ స్వర్ణవార్డుకి సంబంధించి అలాగే లీప్ యాప్ ద్వారా మాత్రమే వివరాలు పరిశీలించాలి. పోర్టల్లో కనిపించే స్టేటస్ను మాత్రమే ఆధారంగా నిర్ణయం చేసుకోవాలి. గ్రీవెన్స్ నమోదు చేసే ముందు కారణాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి. స్కూళ్ళు, కాలేజీలు స్వర్ణగ్రామ స్వర్ణవార్డు సూచనలు పాటించాలి. ఆధార్ కార్డు, రైస్ కార్డు, ఎన్పిసిఐ, హౌస్ హోల్డ్ ఎప్పటికప్పుడు సరిచూసుకుంటూ ఉండాలి. ఇంతటితో పూర్తయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.